హాయ్ అండ్ వెల్కమ్ టు ఎల్లో మీడియా. మీలో ఎవరికైనా పుష్కరాల గురించి తెలుసా? మీలో ఎవరైనా పుష్కరాలకు వెళ్ళంటే కామెంట్ చేయండి. ఈ రోజు మన వీడియోలో పుష్కరాలు అంటే అర్థం ఏమిటి, వాటి ప్రారంభం ఎక్కడయ్యింది, వాటి ప్రాముఖ్యతలు ఏమిటో తెలుసుకుందాం. పుష్కరాలు హిందూ ధార్మిక సంప్రదాయంలో ఒక పవిత్రమైన ఉత్సవం. ఇది ఒక నదికి సంబంధించిన పుణ్యక్షేత్రం. అక్కడ భక్తులు స్నానాలు చేసి పితృదేవతలకు తర్పణాలు అర్పిస్తారు. అసలు పుష్కరాలు పదం పుష్కరుడు అనే దేవతా రూపం నుండి వచ్చాయి. ఈ పుష్కరుడు ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక శక్తి కలిగిన దేవుడని భక్తుల నమ్మకం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ప్రతి నదిలో పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల ప్రారంభం గురించి పురాణాల్లో చాలా కథలు వినిపిస్తున్నాయి. బ్రహ్మదేవుడు పుష్కరుడికి ఒక వరం ఇచ్చారు. అదేమిటంటే పుష్కరుడికి నదులన్నింటిలోని పవిత్రమైన శక్తిని ఇచ్చారు. అంటే నదులలో ఉన్న పవిత్రత మొత్తం పుష్కరుడికి ఉంటుంది. పుష్కరుడు నదిలోకి ప్రవేశించేటప్పుడు ఆ నది పవిత్రతను పొందుతుందని నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి ఒక రాశిలో నుండి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు పుష్కరాలు జరుగుతాయి. అలాగే ప్రతి రాశి కోసం ఒక నదిని కేటాయించబడింది. పురాణాల్లో ప్రతి రాశి కోసం ఒక నదిని కేటాయించబడింది. మొదట పుష్కరాల ప్రస్తావం వేదాలలో మరియు పురాణాల్లో నదుల ప్రాముఖ్యతను తెలపడానికి మరియు వాటి పునీతతను గుర్తు చేసి పుష్కరాల ప్రస్తావన ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు ప్రత్యేక స్థానం ఉంది. పుష్కరాలు అంటే హిందూ సాంప్రదాయంలో ప్రతి 12 సంవత్సరాలకి జరిగే ఒక ఉత్సవం. ప్రతి సంవత్సరం ఒక రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదులలో పుష్కరాలు జరుగుతాయి. మొత్తం పురాణాల్లో 12 రాశులు ఉన్నాయి. వాటికి 12 నదులు కేటాయించబడ్డాయి. ఆ 12 రాశులు మరియు ఆ 12 నదులు ఏంటో తెలుసుకుందామా? గంగా నదికి మేషరాశిని, నర్మదా నదికి వృషభ రాశిని, సరస్వతి నదికి మిథునం రాశిని, యమునా నదికి కర్కాటక రాశిని, గోదావరి నదికి సింహరాశిని, కృష్ణా నదికి కన్యా రాశిని, కావేరి నదికి తులారాశిని, భీమా నదికి వృశ్చిక రాశిని, తమసా నదికి ధనుస్సు రాశిని, తుంగభద్ర నదికి మకర రాశిని, సింధు నదికి కుంభరాశిని, ప్రాణహిత నదికి మీన రాశిని కేటాయించారు. ఇప్పటి వరకు నదులు మరియు వాటి రాశుల గురించి తెలుసుకున్నాం కదా. మరి ఇప్పుడు వాటి ప్రత్యేకతలు ప్రాముఖ్యతలు ఏంటో కూడా తెలుసుకుందాం. గంగా నది హిందూ నదులలో ఒక పవిత్రమైన నది. పుష్కరాల సమయానికి ఈ నదిలో స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. యమునా నదితో కృష్ణుడి బాల్యం ముడిపడి ఉంది. పితృకర్మల కోసం యమునా నది పవిత్రమైన నదిగా భావిస్తారు. గోదావరి నది దక్షిణ గంగగా పేరు పొందిన గోదావరి నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల కోసం ప్రత్యేకత కలిగి ఉంది. పుష్కరాల సమయంలో స్నానం ద్వారా పితృదోషాలు తొలగుతాయని నమ్మకం. నర్మదా నది శివుడి ప్రసాదంగా భావించబడుతుంది. ఇది దివ్యశక్తిని పొందడంలో ప్రత్యేకగా పేరు పొందింది. కృష్ణా నది దక్షిణ భారతంలో ఒక ముఖ్యమైన నది. పుష్కరాల సమయానికి ఈ నదిలో స్నానం చేయడం వలన ఆధ్యాత్మిక శాంతిని పొందగలుగుతాం. భీమా నది మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లో ప్రాముఖ్యమైన నది. ఇది ప్రత్యేకంగా పితృకార్యాల కోసం అనుకూలంగా ఉంటుంది. తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాలకు ఇది ఒక పవిత్రమైన నది. ఇది యజ్ఞాలు పూజల కోసం బాగా ఉపయోగపడుతుంది. తమసా నది పితృల శాంతి కోసం తర్పణం చేయడానికి ఇది ప్రాధాన్యం కలిగి ఉంది. బ్రహ్మపుత్ర నది ఉత్తర భారతదేశంలో ఇది ఒక పవిత్రమైన నది. పాప విముక్తి మరియు దివ్య దృష్టిని పొందడం. పుష్కరాల సమయానికి ఈ నదిలో స్నానం చేయడం వల్ల పాప విముక్తి మరియు దివ్య దృష్టిని పొందగలుగుతాం. తుంగభద్ర నది హంపి మరియు తుంగభద్ర ప్రాంతాల్లో ఎంతో ప్రాచీనమైన సంప్రదాయం కలిగి ఉంది. పుష్కరాల సమయానికి ఈ నదిలో స్నానం చేయడం వల్ల సకల దోష నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం. సింధు నది ప్రాచీన భారతదేశం యొక్క నాగరికతకు ప్రాతినిధ్యం వహించింది. ఇక చివరిగా సరస్వతి నది త్రికరణ శుద్ధి కోసం సరస్వతిని ఆరాధిస్తారు. సరస్వతి నదిలో స్నానం చేయడం వలన జ్ఞానాన్ని మరియు విద్యను పొందగలుగుతాం. పుష్కరాలు ధార్మిక, ఆధ్యాత్మిక మరియు సామాజిక దృష్టిలో ఎంతో ముఖ్యమైనవి. వీటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఏంటో తెలుసుకుందాం. నదులు హిందూ సంప్రదాయంలో దేవతలుగా భావిస్తారు. గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర వంటి నదులు పితృదేవతల కోసం అత్యంత పవిత్రమైనగా భావించబడతాయి. పుష్కరాలలో స్నానం చేయడం వలన పాపక్షయం జరుగుతుందని నమ్ముతారు. పుష్కరాల సమయంలో భక్తులు తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు. ఇది వంశంలో శాంతిని, పుణ్య ఫలితాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని నమ్ముతారు. బృహస్పతి సంచారం సమయంలో పుష్కరాలు జరగడం వల్ల జ్యోతిష శాస్త్రం పరంగా ఇది శుభప్రదంగా ఉంటుంది. పుష్కరాల ఉత్సవాలు జరిగే విధానం చాలా వైభవంగా ఉంటుంది. పుష్కరాలకు ముందు నదీ తీరాలను శుభ్రం చేసి పండితులతో యాగాలు నిర్వహిస్తారు. భక్తులు పుష్కర నదిలో స్నానం చేసి పుణ్య ఫలితాలను పొందుతారు. గోశాలల నిర్వహణ, అన్నదానం వంటి కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఈ పుష్కరాలలో ముఖ్యమైన నదులు ఏంటో తెలుసుకుందామా? గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, పెన్నా పుష్కరాలు, తుంగభద్ర పుష్కరాలు ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా? మనం ఎక్కువగా పుష్కరాల సమయంలోనే నదిలో ఎక్కువగా స్నానం చేస్తామని ఎవరికైనా డౌట్ వచ్చిందా? పుష్కరాల శాస్త్రం ప్రకారం గంగాజలం మిశ్రితమైన స్నానం చేయాలి. తర్పణం చేసే పితృదేవతల ప్రీతి కోసం పూజ చేయాలి. పుష్కర నదీ తీరంలో దానం చేయడం ముఖ్యమైన కర్మ. పుష్కరాల సమయంలో అన్ని వర్గాల ప్రజలు ఒకే తీరంలో కలిసి పూజలు నిర్వహిస్తారు. ఇలా చేయడం వలన సామాజిక సమైక్యత పెంపొందిస్తుంది. పుష్కరాల కారణంగా పుణ్యక్షేత్రాలకు భక్తుల రాక పెరుగుతుంది. ఇది స్థానిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. ఇది ఈ రోజు వీడియోలో ఇన్ఫర్మేషన్. ఈ వీడియోతో పుష్కరాల గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియో
వీడియోకి లైక్ చేసి మీలో ఎవరెవరు పుష్కరాలకు వెళ్ళారో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఎల్లో మీడియాని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మా వీడియోస్ నేరుగా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి.